ఇదిగోని డ్రై అయిపోయింది. సో ఫస్ట్ టైం నేను సక్సీడ్ అవ్వడము. ఎన్నిసార్లు చేసినా ఊడిపోవడం అలా చాలా బాగా వచ్చాయి చూసారా. మరీ గట్టిగా ఎండిపోయాక కోయొద్దని చెప్పారు అమ్మ. సో ఇలాగ మొత్తము ముక్కలు ముక్కలుగా అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది. సో ఫైనల్గా ఏదైనా ఓన్గా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అమ్మ చాలాసార్లు అన్నీ అమ్మే చేయించుద్ది. ఈసారి అదే పని ట్రై చేశాను, వచ్చాయి. సో వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం ఉండండి. ఓకే, ఇంకొద్దిగా ఎండాలి, ఎండితే సో కరెక్ట్గా వస్తాయి. యాక్చువల్లీ ఇలా ఉండలు కూడా కట్టుకోవచ్చు. ఇలా ఉండలు కట్టుకుంటే టైం పడుతుంది కదా, ఇంకొద్దిగా ఎండాలి. సో చేతికి ఏదైనా ఆయిల్ రాసేసుకొని సో ఇలాగా రౌండ్గా ఉండలు కూడా చేసుకోవచ్చు. సో బయట కొనుక్కోకుండా ఇలా చేసుకోవచ్చండి ఇంట్లో మనకి. సో నేర్చుకుంటే ఏదైనా పాసిబుల్ అనమాట. సో వీటిని ఇంకొద్దిగా డ్రై అయ్యాక ముక్కలు తీద్దాము. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైనా సరే చేయగలం, అది ఫుడ్ అయినా స్టడీస్ అయినా ఏ పనైనా సరే. సో ఎవరైనా రౌండ్గా చేసుకోవాలంటే మీరు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి కట్టినాను, ఎందుకంటే పిల్లలకి నచ్చుతాయి కదా. గణపతి బప్ప మోరియా లడ్డు అంటే తినేస్తారు, అది కూడా ఇంపాసిబులే. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినాలి. సో మంచి స్మెల్ కోసము మీరు యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. సో లేట్ లేకుండా మీరు కూడా చేసేయండి. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.